కుకట్పల్లిలోని మైత్రీనగర్ కాలనీలో గణేష్ మండపంకి అతి దగ్గరలో మనకి ఈరోజు 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ అయితే కారిడార్లో ఉన్నాము. మన కారిడార్కి ఒక గేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనకి మొత్తం గ్లాస్ రైలింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి ఫ్లాట్ అవుట్ సైడ్ వ్యూ కూడా మంచిగా ట్రీస్తో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మనకి కారిడార్ ఏరియా. సో అక్కడ మనకి గేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1284 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. మనకి ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్. ఇది ఈ అపార్ట్మెంట్ మనకి GHMC పర్మిషన్తో కన్స్ట్రక్ట్ అయితే చేశారు. టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్. ఇందులో మనకి 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్. మనకి ఇదంతా లివింగ్ రూమ్. ఫ్లాట్ మొత్తం మనకి మంచి ఫాల్ సీలింగ్తో ప్రొఫైల్ లైట్స్తో అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి 2 సైడ్స్ ఆఫ్ కూడా డోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఎంట్రన్స్ అండ్ మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లివింగ్ రూమ్లోనే మనకి ఒక పూజా గది సెటప్ అయితే ఇవ్వడం జరిగింది మంచి డోర్స్తో. దిస్ ఈజ్ ద పూజా గది. మనకి పూజా గది కూడా చాలా అంటే చాలా బాగుంది. డోర్ మెటీరియల్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. సో అదంతా మనకి పూజా గది ఇన్ ద లివింగ్ రూమ్. అండ్ మనకి లివింగ్ రూమ్ పక్కనే ఒక ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ కిచెన్. మంచి బ్లాక్ గ్రానైట్తో చాలా అంటే చాలా బాగుంది మనకి. సో మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. కబోర్డ్స్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, చాలా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో మనకి కిచెన్లో క్యాబినెట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మనకి ఓవరాల్ కిచెన్ ఏరియా. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. సో ఇది మనకి లివింగ్ రూమ్. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా. ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ. సో ప్రతిదీ కూడా మనకి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్ట్ అయితే చేశారు. అండ్ ఇది మనకి కిచెన్ ఏరియా. అండ్ ఇక్కడ మనం డైనింగ్ కూడా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మనం డైనింగ్ సెటప్ చేసుకోవచ్చు. సో కిచెన్తో పాటు మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ. సో యూటిలిటీలో కూడా మనకి చిన్న క్యాబినెట్స్ అండ్ మనకి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. కిచెన్ కూడా చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ఉన్న స్పేస్లో 1284 స్క్వేర్ ఫీట్స్లో చాలా మంచిగా అయితే కట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మీరు చూసుకోవచ్చు వార్డ్రోబ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి కబోర్డ్స్ అవ్వచ్చు, వార్డ్రోబ్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది. మనకి మీరు షెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగా ఇచ్చారు మనకి. దిస్ ఈజ్ ద ఓవరాల్ కబోర్డ్స్. మనకి కబోర్డ్స్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో ఈ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ అండ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద ఫస్ట్ బెడ్రూమ్. సో మనకి వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ట్యాప్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి మనకి చాలా బాగా అయితే కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి ఫాల్ సీలింగ్తో పాటు కబోర్డ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఫస్ట్ బెడ్రూమ్. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. అండ్ మనకి పక్కనే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. అండ్ కామన్ వాష్రూమ్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మనకి మంచి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి 2 విండోస్, వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లాట్. సో ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ మీరు కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి మనకి కబోర్డ్స్ అయితే. సో మంచి మెటీరియల్ యూజ్ చేసి మంచి కలర్ కాంబినేషన్తో కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి చూడడానికి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ
దీని విడ్త్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో కబోర్డ్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది మనకి. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనకి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఈ పక్కనే మనకి ఫస్ట్ చూసింది మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి కబోర్డ్స్లో. అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్. మనకి టూ సైడ్స్లో మనకి డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ అండ్ మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ కూడా ఒక పెద్ద కారిడార్ అయితే వచ్చింది. సో ఇదంతా మనకి కారిడారే. సో కారిడార్లో కూడా ఒక సింక్ ఇచ్చారు అండ్ మనకి నెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బిల్డింగ్ చుట్టుపక్కల మొత్తం మనకి నెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ కూడా ఇచ్చారు మన కారిడార్లో అండ్ గేట్ కూడా ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 2 BHK ఫ్లాట్ విత్ 1284 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మనకి ఈస్ట్ ఫేసింగ్లో. సో మంచి ప్రైమ్ లొకేషన్లో కూకట్పల్లిలో మైత్రి నగర్ కాలనీ మెట్రో స్టేషన్స్కి చాలా అంటే చాలా దగ్గరలో 2 BHK ఫ్లాట్ విత్ 1284 స్క్వేర్ ఫీట్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్, మంచి మెటీరియల్ యూజ్ చేశారు. టోటల్గా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. ప్రెజెంట్ అయితే మనం పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ ఏరియా. మన ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, CCTV సర్వైలెన్స్, జనరేటర్, వాచ్మెన్ రూమ్ అండ్ వాటర్ చూసుకున్నట్లయితే మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ప్రైస్ విషయంలో కనుక వెళ్ళిపోతే 1284 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ 2 BHK ఫ్లాట్ మనకి 89 lakhs అయితే చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. అండ్ మనకి ప్రాపర్టీలో 30 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ UDS షేర్ కూడా ఉంటుంది. అండ్ మనకి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది మనకి. ఈ ఏరియా కూడా మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.